మన రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా తీగల బ్రిడ్జ్ నిర్మించింది హైదరాబాద్లో ఇన్నార్బిట్ మాల్ దగ్గరలో. సో ఆ తీగల బ్రిడ్జ్ రాత్రి టైంలో లైటింగ్ ఎఫెక్ట్లో చాలా బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో తీసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అతి దగ్గరగా ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీలో షూటింగ్ జరిగేటప్పుడు రాత్రివేళ షూటింగ్ జరుగుతూ ఉండింది. ఆ టైంలో కుదిరింది కాబట్టి ఆ టైంలో నైట్ టైంలో ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో తీయడం జరిగిందండి ఈ వీడియో. అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఆ చుట్టూ ఇన్నార్బిట్ మాల్ పక్కన ఉన్న అవన్నీ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు అండి. ఆ పక్కనే చెరువులో కూడా వాటి ప్రతిబింబం కనిపిస్తుంది మీకు. అదంతా చూపించే ప్రయత్నంలో చేసిన వీడియో అండి ఇది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ ఊయల బ్రిడ్జి, తీగల బ్రిడ్జి తర్వాత సిద్దిపేటలో కూడా ఇంకొక బ్రిడ్జి కట్టినట్టున్నారు. అక్కడ కూడా సేమ్ యాస్టీజ్ ఇలాగే ఉన్నట్టుంది. కానీ ఇనాగ్రేషన్కి ఒకసారి వెళ్ళినట్టు నాకు గుర్తు. సో అక్కడ కూడా యాస్టీజ్ సేమ్ ఇలాగే ఉంది. బట్ ఇది ముందా అది ముందా అంటే బహుశా ఇదే ముందనుకుంటున్నాను నేను. దాని తర్వాత సిద్దిపేటది కట్టినట్టున్నారు. సో ఏదైతేనేమండి, మీకు ఎలా ఉంది ఏంటి, నచ్చిందా లేదా, అసలు ఎలా ఉండాలి, ఒకవేళ ఏదైనా మీరు ఇచ్చే సలహాలు ఏవైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అప్పటి వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. చూశారు కదండి, ఆ చెరువులు నీళ్ళల్లో నిలకడగా ఉన్న నీళ్ళల్లో ప్రతిబింబాలు చూస్తున్నారు కదా. ఐటీ కంపెనీలు అలాగే ఇన్నార్బిట్ మాల్ అవన్నీ ఆ నీటి మీద ప్రతిబింబం. యాక్చువల్గా నీటి మీద ప్రతిబింబాన్ని ఎక్కువగా టార్గెట్ చూపించాలనే ప్రయత్నంతో చేయడం జరిగింది. సో ఇప్పుడు చూడండి ఇంకా ఎలా ఉందో. ఇంతకుముందు తీగల బ్రిడ్జి లేక ముందు అటువైపుగా వెళ్తున్న వాహనాలన్నీ పక్క నుంచి వెళ్ళేటివి. అప్పుడు ఇన్నార్బిట్ మాల్ ఒకటే ఫేమస్. అక్కడ ఇన్నార్బిట్ మాల్ అనేది పెద్ద థియేటర్లందు ఉండే మల్టీప్లెక్స్ లాగా, మంచి షాపింగ్ సెంటర్ లాగా మంచి పేరు తెచ్చుకున్న ఏరియా అండి. ఆ తర్వాత దానికి తోడు ఈ తీగల బ్రిడ్జి యొక్క అందాలు కూడా తోడవడంతో చాలా కనువిందుగా చాలా బాగుంటుంది. సో దానివల్ల వీడియో చేయడం జరిగిందండి. ఓకే అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్.